రెడ్డికి మరో బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ లో ముంపు ప్రాంతాల్లో ఆకస్మిక పర్యటన చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అమీర్పేట్లోని గంగూబాయ్ ప్రాంతంలో పరిస్థితిని పరిశీలిస్తున్నారు ముఖ్యమంత్రి. వరదలతో గంగూబాయ్ బస్తీకి భారీగా నీరు వచ్చి చేరింది. స్థానికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు ముఖ్యమంత్రి. హైదరాబాద్ లో ముంపు ప్రాంతాల్లో ఆకస్మిక పర్యటన చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అమీర్పేట్లోని గంగూబాయ్ ప్రాంతంలో పరిస్థితిని పరిశీలిస్తున్నారు ముఖ్యమంత్రి. వరదలతో గంగూబాయ్ బస్తీకి భారీగా నీరు వచ్చి చేరింది. స్థానికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు ముఖ్యమంత్రి. పడిపోకుండా ఒక స్లాబ్ ఉండేది సార్, మళ్ళీ హైట్ వస్తుందని రెండో స్లాబ్ అదేం కాకపోతే ఏంటంటే నాలా దానికి మనం లెవెలింగ్ చేసి రోడ్డుని కనుక సెట్ చేస్తే సార్ ఆటోమేటిక్ గా కొంత హైదరాబాద్ లో ముంపు ప్రాంతాల్లో ఆకస్మిక పర్యటన చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అమీర్పేట్లోని గంగూబాయ్ ప్రాంతంలో పరిస్థితిని పరిశీలిస్తున్నారు ముఖ్యమంత్రి. వరదలతో గంగూబాయ్ బస్తీకి భారీగా నీరు వచ్చి చేరింది. స్థానికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు ముఖ్యమంత్రి. హైదరాబాద్ లో ముంపు ప్రాంతాల్లో ఆకస్మిక పర్యటన చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అమీర్పేట్లోని గంగూబాయ్ ప్రాంతంలో పరిస్థితిని పరిశీలిస్తున్నారు ముఖ్యమంత్రి. వరదలతో గంగూబాయ్ బస్తీకి భారీగా నీరు వచ్చి చేరింది. స్థానికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు ముఖ్యమంత్రి. రైట్, ఇక ఇదే విషయంపై మరింత సమాచారం షరీఫ్ అందిస్తారు. చెప్పండి షరీఫ్, సీఎం బస్తీ పర్యటన చేస్తున్నట్టు తెలుస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి? గత 3 రోజులుగా హైదరాబాద్ లో కురుస్తున్న వర్షానికి కొన్ని ప్రాంతాలన్నీ కూడా దెబ్బతిన్నాయి. ప్రధానంగా అమీర్పేట, బల్కంపేట ఈ ఏరియాల్లో లోతట్టు ప్రాంతాలన్నీ తీవ్ర స్థాయిలో దెబ్బతిన్నాయి. నాలాలన్నీ పొంగిపొర్లినాయి. మరోవైపు మేజర్ గా వాటర్ స్టాగ్నేట్ అయింది. వాహనదారులు అదుపు తప్పి కింద పడిపోయినారు. కొన్ని వాహనాలు కొట్టుకుపోయినాయి. 2 వీలర్స్ 3 వీలర్స్ అన్ని కూడా కొట్టుకుపోయి కొద్ది దూరం వెళ్లి ఆగినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో 3 రోజులుగా కురుస్తున్నటువంటి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం కారణంగానే ఇదంతా కూడా జరిగింది. కాబట్టి ఒక్కసారిగా అసలు ఏం జరుగుతోంది, గ్రౌండ్ జీరోలో పరిస్థితి ఎట్లా ఉంది అని తెలుసుకోవడానికి నేరుగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్వయాన గ్రౌండ్ జీరోకి చేరుకున్నారు. బహుశా సీఎం హోదాలో ఇలాంటి సిచ్యువేషన్స్ కి రావడం ఇదే ప్రథమం అని చెప్పి ఇప్పటికే పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సో పూర్తి స్థాయిలో స్థానిక రెవెన్యూ అధికారులు, జిహెచ్ఎంసీ అధికారులు, హైడ్రా సిబ్బంది మాన్సూన్ టీమ్స్ తో కోఆర్డినేషన్ తో అక్కడికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు. ప్రస్తుతానికైతే ఎక్కడైతే బల్కంపేట, అమీర్పేట మెట్రో ఆ పరిసర కారిడార్స్ ఏవైతున్నాయో ఆ కారిడార్స్ అన్నింటినీ కూడా ఆకస్మిక తనిఖీ చేస్తున్నారు. సంబంధిత అధికారులతో కలిసి ఈ పర్యటన చేస్తున్నటువంటి పరిస్థితి, ఎట్లా డ్యామేజ్ జరిగింది, ఎందు గురించి ఇంత వాటర్ ఎక్కడి నుంచి రావడం జరిగింది, ఎందుకు ఈ అక్కడ ఉన్నటువంటి మ్యాన్ హోల్స్ మేనేజ్మెంట్ గతంలో ఎక్సైజ్ లాగా చేశారు, అక్కడ ఎందుకు చేయలేకపోయారనేటువంటి అంశం పైన కావచ్చు, ఒకవేళ చేసినా ఆ వర్కౌట్ ఎందుకు కాలేదు అనేటువంటి అంశం పైన పూర్తి వివరాలు సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా కమిషనర్ రంగనాథ్ తో కలిసి స్థానిక రెవెన్యూ, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్, వర్షం వస్తే వీళ్ళు 3 టాస్క్లుగా ఎప్పటికప్పుడు గ్రౌండ్ జీరోలో ఉంటారు. ట్రాఫిక్ పోలీసులు ఉంటారు. అట్ ద సేమ్ టైం హైడ్రా టీమ్స్ ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేశారు. మాన్సూన్ టీమ్స్, జిహెచ్ఎంసీ టీమ్స్ వీళ్ళంతా కూడా అక్కడే రౌండ్ ద క్లాక్ అక్కడే ఉంటారు. కాబట్టి వాళ్ళ ద్వారా గ్రౌండ్ జీరో నుంచి పూర్తి వివరాలను అయితే సీఎం రేవంత్ రెడ్డి తీసుకుంటున్నారు. ఇప్పటికే నంబర్ ఆఫ్ ప్లేసెస్ కి సీఎం రేవంత్ రెడ్డి ఒక్కసారిగా అకస్మాత్తుగా అక్కడికి రావడంతో స్థానికంగా ఉన్నటువంటి అధికారులు కూడా షాక్ కి గురయ్యారని చెప్పాలి. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి నేరుగా రావడము, ఇక్కడి ముంపు ప్రాంతాలను పరిశీలించడము, అక్కడ ఉన్నటువంటి స్థానికులతో మాట్లాడడము, అక్కడ స్థానికులు ఎన్ని రోజుల నుంచి ఉంటున్నారు, ఎప్పుడు ఈ రకమైనటువంటి సిచ్యువేషన్స్ ఎప్పటి నుంచి ఎదురవుతున్నాయి, ఎక్కడి నుంచి వాటర్ ఎక్కువగా పంప్ అవుతుంది, ఎందుకు వాటర్ అక్కడికి వచ్చి స్టాగ్నేట్ అవుతున్నాయి, ఆ స్టాగ్నేట్ అయినటువంటి వాటర్ అంతా కూడా ఎక్కడికి పంపు చేస్తున్నారు, అధికార సిబ్బంది అంతా కూడా ఎక్కడికి పంపు చేస్తున్నారు, సహాయక చర్యలు ఏ రకంగా అందుతున్నాయి, 3 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షం కారణంగా ఎలాంటి ఆస్తి నష్టం సంభవించింది, ఏం జరిగింది అనేటువంటి విషయాలపైన పూర్తి డీటెయిల్స్ అయితే
తీసుకుంటున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే మనకి కనిపిస్తున్నాయి. నేరుగా సీఎం రేవంత్ రెడ్డి రావడంతో స్థానికులు కూడా పూర్తి స్థాయిలో వాళ్లకు కలిగినటువంటి ఇబ్బందులను, అదేవిధంగా వాళ్ళకి కావాల్సినటువంటి నీడ్స్ కావచ్చు, వర్షాకాలంలో ఎలాంటి సమస్యలను ప్రత్యక్షంగా తాము ఎదుర్కొంటున్నామనేటువంటి విషయాలను నేరుగా సీఎం రేవంత్ రెడ్డితో చెప్తున్నారు. ఇక సహాయక చర్యలు ఇస్తున్నటువంటి సిబ్బంది ఎవరైతున్నారు, ఇటు బల్దియాకు సంబంధించి కావచ్చు, హైడ్రాకి సంబంధించినటువంటి టీమ్స్ కొన్ని ఉన్నాయి. మాన్సూన్ రైనీ సీజన్స్ లోనే వాళ్ళకి మేజర్ టాస్క్ గా ఉంటుంది. వాళ్ళకి ఏమైనా ఎక్విప్మెంట్ పరంగా ఏమైనా ఇబ్బందులు తలెత్తుతున్నాయా, ఎక్కువ వాటర్ స్టాగ్నేట్ అయినటువంటి వాటర్ అంతా కూడా బయటకు పంప్ చేయడానికి ఏ రకమైనటువంటి మెకానిజాన్ని వాళ్ళు వాడుతున్నారు, వాళ్ళకి ఇంకేం మెరుగ్గా ఎక్విప్మెంట్ కావాల్సినటువంటి అవసరం ఉంది, పై అధికారులు ఏ రకమైనటువంటి కమాండింగ్స్ ఇస్తున్నారు, ఈ అంశాలన్నింటినీ కూడా నేరుగా గ్రౌండ్ జీరోకి వచ్చి సీఎం రేవంత్ రెడ్డి తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే బహుశా ఈసారి ప్రథమంగా సీఎం రేవంత్ రెడ్డి సీఎం హోదాలో రావడము, ఇలాంటి వర్ష ప్రభావం కారణంగా దెబ్బతిన్నటువంటి కాలనీలోకి నేరుగా వచ్చి అక్కడ ఉన్నటువంటి జనాల బాగోగులన్నీ కూడా చూసుకుంటూ వాళ్ళ దగ్గర నుంచి పూర్తి వివరాలు తీసుకోవడం ఇదే ప్రథమం అని చెప్పి ప్రస్తుతానికి స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అనిపిస్తుంది.